పొలం దగ్గరికి ఎందుకు వచ్చినాము? జస్ట్ ఇట్లా పట్టుకుని కాదు కింద ఏరుతూ సాగు వచ్చేప్పుడు ఇట్లా హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్. గైస్, ఈరోజు సంక్రాంతి. సో ఈ సంక్రాంతి నేను ఎలా జరుపుకుంటున్నాను అనేది మీకు ఈ లాంగ్ ఎపిసోడ్ అయితే చూపిస్తాను. ఈరోజు నిద్ర లేవడమే లేట్గా లేచాను, ఎందుకంటే నైట్ నిద్రపోయేసరికి 12:30, 1 అలా అయింది. నాకు 8 అవర్స్ స్లీప్ లేకపోయిందంటే ఆ రోజు మొత్తం ఫుల్ టైర్డ్గా ఉంటుంది అనమాట. అందుకని నేను 8 అవర్స్ కంప్లీట్గా నిద్రపోవాలని చెప్పి క్లాక్ అదే విధంగా అలారం అయితే పెట్టుకుని నిద్ర లేచాను అనమాట. ఈరోజు ఒకటే కాదు, నిన్న అలాగే లేటింది, మొన్న అలాగే లేటింది. ఇప్పుడు టాపిక్ అది కాదు, సంక్రాంతి పండగ గురించి. కాబట్టి ఇప్పుడు నేను ఈ పండగని ఎలా సెలబ్రేట్ చేయబోతున్నాను అనేది మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాను. సో చూడడానికి సిద్ధంగా ఉండండి. గైస్, ప్రజెంట్ వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తా ఉన్నా. అమ్మ బయట షాప్ ఓపెన్లో ఉంది. ఈరోజు పండగ కాబట్టి దోసపిండి పోసింది అనమాట. ఇంకా చట్నీ కోసం అని చెప్పి వెజిటేబుల్స్ అన్ని పెట్టునింది. షాప్కి అందరూ వస్తూ ఉంటే షాప్ దగ్గరికి తెలియదు అనమాట. సో మనం ఇప్పుడు వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తూ ఉన్నాము. ఈ వెజిటేబుల్స్ కట్ చేసిన తర్వాత మనం అయితే ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ అప్ అయ్యి ఆ తర్వాత ఏం చేయాలి అనేది చూడాలి. ఇంతవరకు నేను టు డూ లిస్ట్ ప్లాన్ చేయలేదు, సో అది కూడా ప్లాన్ చేయాలి. సో అది ప్లాన్ చేస్తే మనం ఈరోజు ఏం చేయాలి అన్నది మనకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ అయితే ఈ వెజిటేబుల్స్ కట్ అయితే చేద్దాం. గైస్, నేను ఇప్పుడు రెడీ అయితే అయిపోయాను అనమాట. ఇది ఇవాళ డ్రెస్సింగ్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి రెడ్డిపల్లికి అయితే వెళ్తున్నాను, అవ్వని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడానికి. ఇంతకుముందు నేను వెజిటేబుల్స్ కట్ చేస్తా చట్నీకి అని చెప్పా కదా, చట్నీకి కాదు, అది వచ్చేసి కారం కంట. సో కారం అయితే చేసినారు, కానీ నేను ఇప్పుడు ఇంట్లో తినలేదు. అజయ్ ఫోన్ చేసి ఆడ అత్త దోశ చేసిందని మళ్ళీ అక్కడ పిలిచినాడు. సో అందుకని అక్కడికి వెళ్ళి దోశ అయితే తినేసి ఇప్పుడే ఇంటికి అయితే వచ్చిన. ఇప్పుడు మళ్ళీ పొలం దగ్గరికి వెళ్ళి పొలం దగ్గర మసాలాలు ఏవో ఇవ్వాలంట. మేబీ నాకు తెలిసినంత వరకు అక్కడ కూడా ఏదో ఫుడ్ చేస్తున్నారు. సో దాని తర్వాత మళ్ళీ అవ్వని పిలుచుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. సో గాయస్, మనం ఇప్పుడే పొలం దగ్గరికి అయితే వచ్చినాము. ఇంతకు ముందు చెప్పినా కదా రెడ్డిపల్లికి వెళ్ళి రావాలని చెప్పి, అదే హాస్పిటల్కి. సో హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసినాము. ఇప్పుడే మన పొలం దగ్గరికి అయితే వచ్చినాము అనమాట. పొలం దగ్గరికి ఎందుకు వచ్చినాము అంటే, ఈరోజు ఇక్కడ ఒక విందు భోజనం చేయబోతున్నాం అనమాట. సో అందుకని చేయబోతున్నాం అంటే మనం వంట చేయము, వంట చేస్తే తింటాం అనమాట. సో ఆల్రెడీ ఇక్కడ వంటలు అయితే రెడీ అయిపోయినాయి. ఇక్కడ ఏంది పెదమ్మా ఇది? మసాలా రైస్, అదే బిర్యానీ అండ్ చికెన్ అనమాట. సో ఈ రెండు చేసినారు. ఈ రెండు చేసింది మా పెదనాన్న. మేమందరం ఎవరి పనిలో వాళ్ళం బిజీగా ఉన్నాం అనమాట. మా పెదనాన్న, పెదమ్మ, సాయి, సాత్విక్ వీళ్ళే చేసినారు అనమాట. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఒక స్మాల్ టూర్, అంటే మన పొలం యొక్క స్మాల్ టూర్ ఇచ్చేస్తాం చూడండి. సో గైస్, ఇప్పుడు ఇది మన ఎంట్రన్స్ అనమాట. ఈ గేట్లు ఓపెన్ చేయంగానే ఇక్కడ ఒక వేప చెట్టు వస్తుంది అనమాట. ఈ వేప చెట్టుకి బాగా ఆకులు అన్నీ ఉన్నాయి. మేము ఎప్పుడు ఏం ఫుడ్ చేసినా, లేదంటే ఫ్యామిలీ మొత్తం ఒక పొలం దగ్గరికి వచ్చినామంటే అందరం ఇక్కడ కింద సాపలు పరుచుకొని ఇక్కడ కూర్చొని తింటాం అనమాట. కానీ ఇప్పుడు ఆ చెట్టుకి ఆకులు అవి లేవు కాబట్టి మనం ఆ గుడిసెలోనే తినాలి. సో ఇంకా కొంచెం ముందుకు ఇలా వచ్చినామంటే ఇటుపక్క మిరపకాయ చెట్లు అవి ఉంటాయి. సో చూడండి, అక్కడ ఒక ట్రాన్స్ఫార్ము, ఇక్కడంతా మిరపకాయ చెట్లు ఇవన్నీ ఉంటాయి. అక్కడ జామ చెట్టు, సీతాఫలం కాదు ఏదైనా సపోటా చెట్టు, అక్కడ గుడిసె అనమాట. సో ఈ గుడిసి ఇంకా ఇప్పుడు ఇవన్నీ వేస్తున్నారు. ఇవి వచ్చేసి అంటిపిల్లలు వేస్తున్నారు. ఇంకా మనం ఇలా కొంచెం ముందుకు వెళ్ళామంటే బోర్ ఒకటి వస్తుంది అనమాట. మనకు వాటర్ అక్కడి నుంచే వస్తాయి. అలాగే ఇక్కడ చామంతి పూలు కూడా వేస్తున్నారు. చామంతి పూలు ఈ చామంతియే కదా, అవి ఎల్లో కలర్ ఉన్నాయి, చూద్దురండి. ఇది ఎల్లో ఉంది, అది కొంచెం ఆరెంజ్ కలర్ టైప్ ఉంది అనమాట అవి. సో రెండు మిక్సింగ్ అనమాట. అక్కడే బోర్ దగ్గర కూడా వెళ్దాం రండి. ఇక్కడ బోర్ వాటర్ అంటే మనకు వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి. ఇది మోటరు, ఇక్కడ నుంచి మనకు వాటర్ వస్తాయి. మీకు నేను ఆత్మ ఎదురైతే షార్ట్ ఫిల్మ్ చూసినట్లయితే ఫస్ట్ నా ఎక్స్పెరిమెంట్ అనమాట. అంటే డైరెక్ట్ షూట్కి వెళ్ళి తీసింది కాదు. ఆత్మ ఎదురైతే అంటే నేను నా అలాగే ఇంకో పర్సన్ అనమాట, డబుల్ యాక్షన్. ఆత్మ ఎదురైతే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ తీసిన. సో ఆ షార్ట్ ఫిల్మ్కి ఫస్ట్ అంటే స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే,
ఈ పొలం నుంచి మొదలైంది అనమాట. ఒక చెట్టు దగ్గర ఊరేసుకుంటా ఉన్నట్టు ఉంటుంది. అది వచ్చేసి మీకు షూట్ చేసింది వేరే దాంట్లో, కానీ అంతకంటే ముందు ఇక్కడ నేను సాయి ఒక 1 వీక్ ఏమో కంటిన్యూగా వచ్చుంటాము. కంటిన్యూగా వచ్చి అక్కడ మీకు వేప చెట్టు చూపించా కదా, ఆ వేప చెట్టు దగ్గర ఇంకా అలాగే ఈ వతల ఒక వేప చెట్టు అట్లా చూపేది. అక్కడ దూరంగా ఆ 2 చెట్లకి నేను సాయి వచ్చి 2 ట్రైపాడ్స్ అనమాట నా దగ్గర అప్పుడు ఉంది. సో ఆ ట్రైపాడ్ ఒకటి, ఈ ట్రైపాడ్ ఒకటి పెట్టి సాయిని పిలిచి సాయి చూడు అని చెప్పి పొజిషన్ కరెక్ట్గా ఉందా లేదా అని. సో ఫస్ట్ ట్రయల్స్ ఇక్కడ వేసినాం. ఇక్కడ ట్రయల్స్, అలాగే మన మినీ స్టూడియో ఉంది కదా అక్కడ కూడా చాలా ట్రయల్స్ వేసి ఆ తర్వాత షూట్ వచ్చేసి వేరే పొలంలో చేసినాం అనమాట. సో ఫైనల్గా అది సెట్ అయింది. సో ఈ పొలం నుంచి ఆ కథ ఎలా రావాలి అనేది పొలం నుంచి స్టార్ట్ అయింది అనమాట. సో ఇది మన పొలం విషయానికి వస్తే, సో మీకు చాలాసార్లు చూపిస్తూ ఉంటారనమాట, ఇప్పుడే పొలం దగ్గరికి వచ్చినామని చెప్పేసి వ్లాగ్స్లో కూడా, అలాగే కొన్నిసార్లు వర్క్ చేస్తా ఉన్నట్టు కూడా ఇక్కడ వీడియోస్ చూపిస్తాను అనమాట. సో అవన్నీ ఈ పొలంలోనే. సో ఇది మన పొలం యొక్క విషయానికి వస్తే, సో ఇప్పుడు ఈరోజు సంక్రాంతి కాబట్టి పెద్దనాన్న ప్లాన్ చేసినాడు. సో అందరం పండగకి ఇక్కడ పొలం దగ్గరికి వచ్చి ఫుడ్ చేసుకొని తింటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడైతే మనకు పెద్దనాన్న వంట అయితే చేస్తున్నాడు అనమాట. చేసినాడు కూడా, ఇంకా తినాలన్నమాట. మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ మాట్లాడుతుంది ఆకాష్, అలాగే కెమెరామ్యాన్ అజయ్ అనమాట. సో ఇక్కడ జరిగేది ఇది. ఇంకా తిన్న తర్వాత ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనేది ఇంకా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అర్థమవుతుంది. ఓకే గైస్, మీలో ఇంతవరకు ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, అలాగే లైక్ చేయకపోయినా లైక్ అయితే చేసేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకా తర్వాత ఏం జరగబోతుంది అనేది వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గైస్, ఇంతకుముందు మీకు ఈ ప్లేస్ చూపించడం మర్చిపోయినాను. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. నేను ఇక్కడే కూర్చొని ఉన్నా, పడుకొని కూడా ఇక్కడే ఉన్నా. సో ఇక్కడే బాగుంది. సో లొకేషన్ ఎంత చూపిస్తాను. గైస్, ఇంతకుముందు మన పొలం ఎలా ఉందో చూసారు కదా. ఆ తర్వాత మేము తినడం అయిపోయింది, తిని కాసేపు ముచ్చట్లు పెట్టుకుని రెస్ట్ తీసుకోవడం కూడా అయిపోయింది. ఇప్పుడు పెదనాన్న ఇక్కడ పూలు అయితే ఉన్నాయి కదా, ఈ పూలుని కొయ్యమని చెప్పినాడు. సో ఇప్పుడు మనం కొయ్యడానికి వచ్చినాము. కేవలం నేను ఒక్కడనే కాదు, నాతో పాటు అజయ్, విష్ణు, సాగరన్న, సాత్విక్, సాయి అందరం ఇప్పుడైతే పూలుగా అయిపోతున్నాము. సో ఇది కోసిన తర్వాత ఇంటికైతే వెళ్తాం అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ చేస్తామా లేదంటే కొన్ని అనేది తెలియదు. అన్నీ కంప్లీట్ కావనుకుంటా, ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి మన టైం వరకు కాస్త కోసేసి ఆ తర్వాత మళ్ళీ ఇంటికైతే వెళ్తాం అనమాట. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాము. ఇది ఎలా గోయాలో నాకు తెలియదు. ఎట్టగా ఇడికనా ఇంచాలా అజయ్ చూపిస్తాడు అనమాట. జస్ట్ ఇట్లా పట్టుకొని ఇట్లా రాదు, కింద ఏరుతో సాగు వచ్చేప్పుడు ఇట్లా జస్ట్ ఓకే. ఇదో ఇంతే కదా, చూడ ఇంతే కదా. సో ఈ విధంగా మేము పూలు అయితే కొయ్యిపోతున్నాం. ఇప్పుడు కోయేసారు కూడా సగం మంది. ఓకే, కోస్తున్నాం మేము కూడా. కోసేసి వెళ్తాం అన్నమాట. సో గైస్, ఇప్పుడు నాకు ఇంకో విషయం అర్థమైంది. ఏ పూలు అంటే అవి కొయ్యకూడదు, బాగా వచ్చినవి మాత్రమే కొయ్యాలి, చిన్నటివన్నీ వదిలేయాలన్నమాట. సో ఇప్పుడు చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ చిన్నటి కాబట్టి మనం ఇవి కొయ్యకూడదు. ఎలాంటివి కొయ్యాలంటే చూపిస్తాను. ఇక్కడికి రండి, అక్కడ చూడండి బాగా పెద్దగా ఉన్నాయి. వావ్, నైస్. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో. సో గైస్, ఇవే ఈరోజు జరిగిన కొన్ని పండగకి సంబంధించినటువంటి ముచ్చట్లు అన్నమాట. ఈరోజు మార్నింగ్ అసలు భోగినే చూపించడం మర్చిపోయినా మీకు. ఎందుకంటే నేను భోగి దగ్గర లేను. నేను లేడమే లేట్గా లేచిన, అన్న వాళ్ళు 4కి 5కో 6కో నాకు తెలియదులే ఎందుకు అన్ని. సో నాకు తెలియదు. నేను నిద్ర లేచే టైంకి భోగి మంట అయితే వేసేస్తున్నారు. నేను మీకు రీల్స్ చూస్తారు కదా, షార్ట్స్ రీల్స్, వాటిలో కనిపిస్తుంది అనమాట. అంటే నిద్ర లేవగానే కొంచెం షూట్ చేసిన, ఎక్కువసేపు లేనమాట. సో నేను నిద్ర లేచి వెళ్ళినప్పుడు ఆ విధంగా ఉండిందనమాట. సో దాని గురించి మీకు ఎక్కువ చెప్పలేదు. సో అదే అనమాట భోగి గురించి. ఇంకా పొలం దగ్గరికి వచ్చినాము. ఆ తర్వాత మళ్ళా పొలంపేటకి చిన్న వర్క్ ఉంటే వెళ్ళినా, అది పండగ సంబంధించి కాదు, నార్మల్ వర్క్. ఇంకా ఈ రోజు వరకు ఈ పండగకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఏది లేదన్నమాట. సో ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగించేస్తున్నా. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు టాటా, బై బై.